ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, ఆత్మీయ జీవితంలో జారిపోతే, ఆత్మీయ జీవితంలో బలహీనపడితే, ఆత్మీయ జీవితంలో పడిపోతే మానవుడు శ్రమల గుండా, అవమానముల గుండా, కష్టాల గుండా, బాధల గుండా వెళ్ళే ప్రమాదం ఉంది. అంతే కదండి. మనం ఎప్పుడైతే ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తామో, మనం ఎప్పుడైతే పరిశుద్ధ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తామో, మనం ఎప్పుడైతే పాపంలో జారిపోతామో, మనం ఎప్పుడైతే పాపపు కార్యముల చేత బలహీన పడతామో, రేపటి దినాన శ్రమల గుండా, బాధల గుండా, అవమానాల గుండా వెళ్ళే ప్రమాదం ఉందండి. అందుకనే దేవుడు అనుక్షణము హెచ్చరిస్తూనే ఉన్నారు, పరిశుద్ధంగా జీవించండి, పరిశుద్ధతను కాపాడుకోండి, పాపముకు దూరంగా బ్రతకండి, పాపమును చూసి పారిపోండి అని దేవుడు మానవుణ్ణి అనేక మార్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఒక సన్నివేశం ఉన్నది. ఆ సన్నివేశంలో మనకు పాపము వలన కలిగే నష్టాలు, అవమానాలు, బాధలు మనకు స్పష్టంగా వివరించబడ్డాయి. ఏమిటి ఆ సన్నివేశము? పరిశుద్ధ గ్రంథంలోని న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను అనే ఒక గొప్ప బలవంతుడు ఉంటాడు. అతడు పాపంలో పడనంత వరకు గొప్ప బలంగానే ఉన్నాడండి. ఎప్పుడైతే పాపంలో పడ్డాడో, ఆ పాపంలోనే కొనసాగాడో, అతని బలమంతా కోల్పోయాడు. అతని అవమానాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా వెళ్ళాడు. ఒకసారి ఆలోచన చేద్దాము. పరిశుద్ధంగా ఉన్నంత వరకు మనం బలవంతంగా ఉంటామండి. ఎప్పుడైతే పాపంలో పడిపోతామో, బలహీన పడిపోయి శ్రమలు, అవమానాలు, బాధల గుండా వెళ్ళే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. సంసోను చేసిన పొరపాటు మనం చేయకుండా జాగ్రత్త పడదాం. మన జీవితాన్ని కాపాడుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.